చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటన విజయవంతమైందన్న కొమ్మాలపాటి. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దావోస్ సదస్సు వేదికగా ప్రపంచ దేశాలకు చాటడం ద్వారా పర్యటన విజయవంతమైందన్నారు. జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్తో సమావేశం. స్విస్ కంపెనీలు ఓర్లెకాన్, స్విస్ మెన్, ఆంగ్ ఫిస్టర్, స్విస్ టెక్స్టైల్స్ సంస్థల సీఈఓలతో ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. సిఐఐ నిర్వహించిన ప్రత్యేక సెషన్లో పాల్గొని గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై ఎంతో ఆసక్తిదాయకంగా ప్రసంగించి స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లోని 10 మార్గదర్శక సూత్రాల గురించి వివరించారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీ మార్క్స్ సంస్థ సీఈఓతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మార్క్స్ సీఈఓ విన్సెంట్ క్లర్క్ ఆసక్తి చూపడంతో తిరుపతి లేదా విశాఖలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ని ఏర్పాటు చేయడానికి నెట్వర్క్ భాగాల తయారీకి సిస్కో సంస్థను ఆహ్వానించారు. విశాఖలో పెట్రోకెమికల్స్ రంగంలోని యూనిట్ల స్థాపనకు, తిరుపతిలో సెమీ కండక్టర్ యూనిట్ స్థాపనకు దక్షిణ కొరియా సంస్థ ఎల్జీ కెమ్స్ సంస్థను ఆహ్వానించారు. కార్ప్స్ బెర్గ్ గ్రూప్ సీఈఓను ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ బాటిల్ యూనిట్ను ఏపీలో ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. దిగ్గజ స్టీల్ కంపెనీ ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ ఎన్ మిట్టల్, సీఈఓ ఆదిత్య మిట్టల్తో సమావేశం అయ్యి వెల్స్ పవన్ చైర్మన్ వికే గోయంకాతో ఏపీలో పెట్టుబడుల కోసం ఆహ్వానించారన్నారు. దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ రాష్ట్రానికి భారీ పరిశ్రమలను, తద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను సాధించాలని అహర్నిశలు కృషి చేశారు. తను పుట్టినరోజును కూడా పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషికి మంచి ఫలితాలు లభిస్తున్నాయని దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సీఈఓ రవికుమార్తో మంత్రి లోకేష్ చేసిన చర్చలు ఫలించాయన్నారు. ఈ విధంగా దావోస్లో 3 రోజుల పాటు చంద్రబాబు గారి బృందం దిగ్గజ కంపెనీలతో వరుస సమావేశాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి గల అనుకూలతలను వారికి వివరించడం ద్వారా వారు ఏపీలో పెట్టుబడులకు పెట్టడానికి ముందుకు వచ్చే విధంగా ఒప్పించడం ద్వారా దావోస్ పర్యటన విజయవంతమైందని అన్నారు.